సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరిపోయే బోని చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శనివారం నాడు జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రహానే మరో ఓపెనర్ నరైన్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రహానే నైరెన్ రెండో వికెట్ కు 103 పరుగులు భాగస్వామ్యంతో భారీ స్కోర్ కు ప్రయత్నించారు. పవర్ ప్లేలో కోల్కతా 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా నైట్ రైడర్స్ 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. 174 పరుగులు లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి ఐపీఎల్లో తొలి మ్యాచ్ ని గెలిచింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు, ఫిల్ సాల్ట్ 39 బంతుల్లో 56 పరుగులతో అర్ధ శతకాలతో పాటు రాణించడంతో ఆర్సీబీ సునాయాస విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కృణాల్ పాండ్యా ఎంపికయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే 56 పరుగులు చేయగా సునీల్ నరైన్ 44 పరుగులు చేసి రాణించారు. ఛేదన్లో బెంగళూరు 16.2 ఓవర్లలో 177 స్కోర్ చేసి గెలిచింది. సారథి రజత్ పటీదార్ 34 పరుగులు చేశాడు. బెంగళూరు ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ చెలరేగటంతో వార్ వన్ సైడ్ గా మారింది. బౌండరీతో ఖాతా తెరిచిన సాల్ట్ పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 80 పరుగులతో 1 వికెట్ కూడా నష్టపోకుండా గెలుపు దిశగా దూసుకెళ్లింది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న సాల్ట్ ను వరుణ్ క్యాచ్ అవుట్ చేయడంతో తొలి వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తరువాత వచ్చిన దేవదత్ పడిక్కల్ ను 10 పరుగుల వద్ద నరైన్ అవుట్ చేశాడు. అనంతరం వచ్చిన పటీదార్ తో కలిసి కోహ్లీ మూడో వికెట్ కు 44 రన్స్ జోడించడంతో ఆర్సీబీ గెలుపు సులువైంది. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా పటీదార్ ను వైభవ్ పెవిలియన్ చేర్చాడు. అయితే విజయానికి 27 బంతుల్లో 13 రన్స్ అవసరమనగా లివింగ్ స్టోన్ 15 పరుగులు చేయటంతో బెంగళూరు 22 బంతులు మిగులుండగానే విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.